హెచ్ఐవి వచ్చేసింది ఆధార్ సంబంధించిన యాక్ట్ ఇది గుర్తుపెట్టుకున్నామా. మనం ఎవరిని కూడా చిన్న చూపు అన్నది ఇంకా పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే మనం హెచ్ఐవి గురించి మాట్లాడుతున్నా ఓకే, యాక్ట్ కోసం మాట్లాడుతున్నా ఓకే, ఎలా వస్తుంది ఎలా రాదు అన్నది తెలుసుకున్నా ఓకే. ఆడవాళ్ళగా మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మన పక్కన పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు లేదు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంట్లోనే ఉంటాం, మన పక్క ఒక లారీ డ్రైవరు ఆటో డ్రైవర్ ఎక్కడైనా సరే హెచ్ఐవి పేషెంట్ని మనం కించపరచు. అర్థమైందండి? ఒకవేళ కించపరిస్తే ఏమవుతుంది? ఇటువంటి అవగాహన కార్యక్రమంలో మనకి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ఒకటి తెచ్చిన వాళ్ళ దగ్గర 2 రోజులు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ. చెప్పండి మేడం. ఓకే, అందరికీ నమస్తే అండి. నా పేరు దుర్గా భవాని. నేను ప్రాజెక్ట్ మేనేజర్ చేంజెస్ నుంచి అండి, చేంజెస్ టీఐ నుంచి. మేము ఐఈసీ క్యాంపెయిన్ అనేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. హెచ్ఐవి అవేర్నెస్ మీద అవగాహన కల్పిస్తున్నాం. అది మొన్నటి వరకు కాలేజీ స్థాయిలో నడిచింది. కాకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో సచివాలయాలను కలుపుకొని అంగన్వాడీ టీచర్స్ని కలుపుకొని అలాగే యానిమేటర్స్ అంటే మన ఎస్హెచ్జి గ్రూప్స్ని కలుపుకొని ప్రోగ్రామ్స్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది ఏంటంటే రాష్ట్ర స్థాయిలోని మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ యూనిట్ ఉంది కదండి, మా రమేష్ బాబు గారు ఆయన యొక్క ఆదేశాల మేరకు అలాగే సిపిఎం గారు మా శైలజ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నవి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు. అలాగే స్టూడెంట్స్ పాల్గొన్నారు, గ్రామ సచివాలయాల్లో ఉన్న స్టాఫ్ పాల్గొంటున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క అవగాహన కలిగి ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మా ధ్యేయంగా ఈ చేంజెస్ సంస్థ ఇది పాటుపడుతుంది. ప్రత్యేకించి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పుష్పకుమారి గారు మమ్మల్ని అందరినీ పంపించి ప్రతి ఒక్క అంటే 40 క్యాంపెయిన్స్ చేస్తున్నామండి. ఇది 9వ క్యాంపెయిన్. ఈ 9 ఇక్కడి వరకు కూడా మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము చేసాము. భవిష్యత్తులో కూడా ఇంకా 31 కార్యక్రమాలు చేస్తాము. అంటే 4 మండలాల్లో చేస్తామండి మేము. గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ అందరికీ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఏ విధంగా అంటే హెచ్ఐవి మీద మాకు హెచ్ఐవి గురించి ఎలా వస్తుంది ఎలా రాదు అన్నది ఒకటి చెప్తున్నాము. హెచ్ఐవి యాక్ట్ కోసం చెప్తున్నాము. యాక్ట్ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్తున్నాము. అంటే 10 సంవత్సరాలు 10,000 జరిమానా, అలాగే 2 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే ఎలాగ వివక్షత చూపించకూడదు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల అన్నది చెప్తున్నాము. అలాగే సుఖవ్యాధుల గురించి కూడా మేము చెప్తున్నాం. సుఖవ్యాధులు అంటే ఎక్కువ లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఎటువంటి సుఖవ్యాధులు కూడా వస్తాయి అన్నది కూడా మా చేంజెస్ సంస్థ ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మా అకౌంటెంట్ గారు శివ గారు మెయిన్ చూస్తున్నారు. అలాగే అవుట్రీచ్ వర్కర్స్ కూడా వాళ్ళ ప్లానింగ్ని బట్టి ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతుంది. థ్యాంక్ యూ.